రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మాకు తోడై ఉండి కాచి కాపాడి భద్రపరిచి స్థిరపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. అయా, ఈ రోజున మా ప్రయాణాలను దీవించారు, మా పనులను దీవించారు, మా ప్రయత్నాలను ఆశీర్వదించారు. మీకు స్తోత్రాలు. ఏ విషయంలో కూడా మాకు కొదవ లేకుండా, ఎటువంటి హాని ప్రమాదాలు మాకు జరగకుండా మమ్మల్ని భద్రపరిచారు, పోషించారు. వందనాలు తండ్రి. ఈ రాత్రిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొని మరొకసారి ఈ విధంగా కుటుంబంతో కలిసి మీ పాద సన్నిధిన అయా మీకు మొర్రపెట్టుకునే అవకాశం దయచేశారు. అందును బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును అని సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ద్వారా తండ్రి అయా భక్తులు అంటున్నట్లుగా, అవునయ్యా, నిన్ను సేవించేవారు, నీకు ప్రార్థించేవారు ఎప్పుడు కూడా తొట్టిల్లకుండా నిరంతరమును మీరు కాపాడగలిగిన దేవుడు తండ్రి. అవునయ్యా, ఈ యొక్క మాటలు మర్చిపోయి అనేక మంది రాత్రి కాలంలో వారికి వచ్చిన ఇబ్బందిని బట్టి, వారి జీవితంలో కలుగుతున్న శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, శోధనను బట్టి దుఃఖిస్తున్నారయ్యా. అయ్యా, వారు ఎప్పటికీ త్రొట్టిల్లరని, మీరు కాపాడతారనే అయ్యా నమ్మిక వారిలో కలగజేయండి. అటువంటి హృదయం వారికి దయచేయండి. ధైర్యం కలిగి జీవించుటకు సహాయము దయచేయండి తండ్రి. ఈ రాత్రిన ప్రభువా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం తండ్రి, వాగ్దానాన్ని వారి జీవితంలో స్థిరపరచండి నాయనా. బిడ్డలకు మీ సహాయం అనుగ్రహించండి. తొట్టిల్లిపోయే పరిస్థితుల్లో ఉన్నారేమో అయా, ధైర్యపరిచి వారి పాదాలను ప్రభువ బండపైన స్థిరపరచండి. తొట్టిల్లకుండా సహాయం దయచేయండి తండ్రి. అయా, అనారోగ్య సమస్యలతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఏ బలహీనతతో వారు మొరబెడుతున్నారో, ఏ కృంగుదలతో వారు మొరబెడుతున్నారో, ఎటువంటి తండ్రి శారీరక లోపము కలిగి ఉన్నారో నాయనా, వారికి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము అయా, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్, లంగ్స్, కిడ్నీ సమస్యల నుంచి స్వస్థత దయచేయండి. మైగ్రేన్ హెడేక్స్ నుంచి, బ్రెయిన్ లో ఉన్న సమస్యల నుంచి విడుదల దయచేయండి. అయా, ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో, అయా బ్లడ్ లో ఇన్ఫెక్షన్స్ తో ఉన్నారో, ఎవరైతే మోకాల నొప్పులతో, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో, పీసీఓడి వంటి సమస్యలతో ఉన్నారో సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. ఎంతో మంది బిడ్డలు బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ కలిగి ఉంటుండగా వారికి నీ విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఎంతో మంది నాయన అయా గొంతు, చెవి, కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ కలిగి ఉన్నారు. వారికి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా భయంకరమైన వ్యాధులు అయా, వాటి నుంచి కూడా స్వస్థత దయచేయండి. పెరాలసిస్, క్యాన్సర్స్ వంటి జబ్బులను కూడా తండ్రి నయం చేయండి తండ్రి. అయా, అంధకార క్రియల చేత పీడించబడుతూ ఉండగా యేసు నామంలో వారికి విడుదల అనుగ్రహించండి. అయా, ఐసీయూలలో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఆపరేషన్స్ కు అవసరమైన వారికి ఆపరేషన్స్ మంచిగా జరుగులాగున కృప దయచేయండి. గర్భఫలం లేని వారిని దర్శించి అయా వారి లోపాలు సవరించి బిడ్డలకు గర్భఫలము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అనేక మంది బిడ్డలు తండ్రి అయా కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, గొడవలు, మనస్పర్ధలు తండ్రి. ఆ అశాంతికరమైన ఆ పరిస్థితుల్లో నుంచి వారిని లేవనెత్తండి. సమాధానంగా వారి కుటుంబాన్ని నిలవబెట్టండి తండ్రి. అయా, యవ్వన బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులకు లోబడ్డానికి కృప దయచేయండి. ఈ లోక ఆకర్షణల వైపు గురి కాకుండా, అట్రాక్ట్ అయిపోకుండా, పాపంలో పడిపోకుండా, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా, అడిక్ట్ అవ్వకుండా సహాయం దయచేయండి తండ్రి. అయా, రక్త సంబంధికుల మధ్య కూడా గొడవలనైనా వాటి నుంచి కూడా విడుదల దయచేయండి. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి తండ్రి. ఆయా దేశాలు వెళ్తున్నారు నాయన, వారి యొక్క ప్రయాణాల్లో, వారి యొక్క వీసా, ఇమిగ్రేషన్స్ విషయాలలో సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధముగా
వివాహాల విషయంలో సహాయం అనుగ్రహించండి, సాటి అయిన సహాయమును వారికి దయచేయండి ప్రభువా. అదే విధంగా నాయన ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి అయ్యా. లోన్స్ విషయంలో, పెన్షన్స్, ప్రమోషన్స్ విషయంలో సహాయము దయచేయండి ప్రభువా. నాయన నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు నాయన, వారికి కూడా క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా అప్పులు కలిగి ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అప్పుల నుంచి విడిపించండి, ఆర్థికంగా స్థిరపరచండి, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి మా యొక్క భారతదేశాన్ని దీవించమని, ప్రజలను, సైనికులను ప్రత్యేకముగా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా మారు మనసు లేని వారందరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాం, వారికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా అయా మీ సహాయం దయచేయండి. మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ అనుగ్రహించండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్య లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరే కృప దయచేయండి. హృదయంలో కలవరం, భయమును తొలగించండి ప్రభువా. అయా అంధకార క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన, అయా దేని వలన కూడా ఈ రాత్రిన ఎటువంటి సమస్యలు ఏ బిడ్డకు రాకుండా, కలగకుండా మీరే ప్రతి ఒక్కరిని రాత్రంతను కూడా మీ కృపలో భద్రపరచుకోమని, అయా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకొని మీ నామాన్ని స్తుతించగలిగిన అవకాశం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.